హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక యూస్ఫుల్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా అల్మరాలో మనం బట్టలు విడిగా కనుక పెట్టినప్పుడు అవి ఒకటి తీస్తే పైన కింద అన్నీ జరిగిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఇంకా వీటి మీద డస్ట్ అనేది కూడా పడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు ఈ వీడియోలో మనం చూపించే ఈ ఆర్గనైజర్ని కనుక మనం కుట్టుకున్నట్లయితే చూడటానికి అందంగా ఉంటుంది. దీనికి ట్రాన్స్పరెంట్ షీట్ మనం యూస్ చేయటం వల్ల లోపల ఏమి స్టోర్ చేసామో అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. మన కాన్సెప్ట్ తెలుసు కదా, మన ఇంట్లో మనకి వేస్ట్గా ఉన్న క్లాత్ని ఉపయోగించి మనం ఇది తయారు చేస్తాము. ఇంకా సైడ్ పాకెట్స్ ఉండటం వల్ల ఇందులో కర్చీఫ్లు కానీ, నాప్కిన్స్ కానీ, ఇంకా వేరే ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఈజీగా దీన్ని కుట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? దీనికోసం నేను ఓల్డ్ శారీలో పళ్ళు పార్ట్ని తీసుకున్నాను. అలాగే ఒక రైస్ బ్యాగ్ చిన్న పీసులు యాడ్ చేసి లైనింగ్ ఒకటి తీసుకున్నాను. మధ్యలో రైస్ బ్యాగ్ పెట్టి అడుగున లైనింగ్, పైన మెయిన్ క్లాత్ పెట్టుకున్నాను. ఒకవేళ రైస్ బ్యాగ్ లేకపోతే ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, సర్ఫ్ కానీ, ఆటా కవర్స్ కానీ, ఇట్లాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు. 39x21 ఇలా 3 పీసులని కట్ చేసుకొని పెట్టుకొని దీనికి 4 వైపులా అంచులు కుట్టుకోవాలి. చివర్లు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 4 వైపులా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకి 39 లెంత్ ఉన్న వైపున 9x9 మెజర్మెంట్స్ తోటి 2 వైపులా ఒక స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన పీసులు మనకి సైడ్ పాకెట్స్ కుట్టుకోవడానికి యూజ్ అవుతాయి. 19x12 ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకోవాలి. దీని సైడ్ స్టిఫ్గా ఉండటం కోసం 19x3 ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని చివర కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ 2 వైపులా పైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే ఈ మెయిన్ షీట్ని కూడా మనం సెంటర్ ఫోల్డ్ చేసి అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ రెండింటిని సెంటర్ పాయింట్స్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసి ఆ కింద పొడవు అనేది 10 ఇంచెస్ ఉండేలాగా చూసి అది జరగకుండా పిన్స్ తోటి సెట్ చేసి పైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా 2 ఎడ్జెస్ని నీట్గా సెట్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే 4 వైపులా కూడా పిన్స్తో సెట్ చేసుకొని కుట్టుకోవాలి. దీనికి టాప్ పార్ట్ కుట్టుకున్నామంటే మన ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది. దీనికి నేను 17x14 ఒక క్లాత్ తీసుకొని దాని మధ్యలో రైస్ బ్యాగ్, అడుగున లైనింగ్ వేసి 4 వైపులా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాను. దీన్ని మనకి బ్యాక్ సైడ్న మనం రెడీ చేసుకున్న దానికి బ్యాక్ సైడ్న సెంటర్లో మార్క్ చేసుకొని రెండింటి సెంటర్స్ కలిసేటట్టుగా పిన్స్తో సెట్ చేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక దీనికి వెల్క్రోని జాయింట్ చేసుకున్నట్టయితే మన ఆర్గనైజర్ రెడీ అయినట్లే. ఈ వెల్క్రో ప్లేస్లో జిప్పుని కూడా కుట్టుకోవచ్చు. నేనైతే వెల్క్రో కుట్టుకుంటున్నాను. ఇలా 3 వైపులా చిన్న చిన్న పీసులని కట్ చేసి
ఈ విధంగా కుట్టుకోవాలి. సైడ్ పాకెట్స్కి మనం ఇందాక కట్ చేసిన పీసులు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని 3 వైపులా ఫోల్డ్ చేసుకొని ఇలా సైడ్న పాకెట్స్ అనేది కుట్టుకోవాలి. మనకి వేస్ట్గా ఉన్న క్లాతులతోటి అందమైన ఆర్గనైజర్ని ఇలా కుట్టుకోవచ్చు. ఇది మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. ఇందులో బెడ్షీట్లు, చీరలు ఇలాంటివి అన్నీ పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ షీట్ ఉండటం వల్ల లోపల ఏం పెట్టామో అనేది మనకి తెలుస్తుంది. ఈ వీడియో నచ్చిందా మీకు? ఈ వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.